తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి కోడె మొక్కు అనే అరుదైన ఆచారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. చాళుక్య, కాకతీయ తదితర రాజవంశాల శాసనాలతో చారిత్రక ప్రాధాన్యం. ధర్మగుండం అనే పవిత్ర తీర్థం, శైవ, వైష్ణవ, సౌర సాంప్రదాయాల ఆనవాళ్లు ఒకే క్షేత్రంలో కనిపించే విశిష్ట ఆలయం. శివుడికి కోడెను ఎందుకు సమర్పిస్తారు? భారతదేశంలో దేవాలయాలకు బంగారం సమర్పించే భక్తులు ఉన్నారు, వెండి సమర్పించేవారు ఉన్నారు, తలనీలాలు సమర్పించేవారు కూడా ఉన్నారు. కానీ ఒక దేవాలయంలో మాత్రం భక్తులు ఒక కోడెను మొక్కుబడిగా సమర్పిస్తారు. ఈ సాంప్రదాయం వందల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. తెలంగాణలోని వేములవాడ భక్తుల హృదయాల్లో ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, రాజన్న గుడి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఒకే విశ్వాసంతో ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడి గొప్పతనం కోడె మొక్కుతో మాత్రమే ముగియదు. ఈ క్షేత్రం చరిత్రను దాచుకుంది, రాజవంశాల జ్ఞాపకాలను దాచుకుంది, రాతిలో చెక్కిన శాసనాలను దాచుకుంది. అయితే ఈ ఆలయానికి రాజన్న అనే పేరు ఎలా వచ్చింది? కోడె మొక్కు సాంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం మన ప్రయాణంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి రానుంది. కానీ ఈ కథ ఒక్క మొక్కుబడితో మాత్రమే కాదు, ఒక రాజవంశంతో ప్రారంభమవుతుంది. చాళుక్యుల రాజధానిలో వెలిగిన రాజన్న. నేటి వేములవాడ ఒక ప్రశాంత ఆధ్యాత్మిక పట్టణం. కానీ 1000 సంవత్సరాల క్రితం ఇది ఒక ముఖ్యమైన రాజకేంద్రం. చరిత్రకారుల పరిశోధనల ప్రకారం వేములవాడ చాళుక్యుల పాలనలో ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చెందింది. 8వ నుండి 10వ శతాబ్దాల మధ్య ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం, సాహిత్యం, సంస్కృతి విశేషంగా అభివృద్ధి చెందాయి. వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి సంబంధించిన శాసనాలు ఈ క్షేత్రానికి అనేక రాజులు దానాలు చేసినట్లు తెలియజేస్తాయి. క్రమంగా కాకతీయుల కాలంలో కూడా ఈ ఆలయానికి ఆదరణ కొనసాగింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. భక్తులు శివుడిని రాజరాజేశ్వరుడు అని అనేకంటే రాజన్న అని ఎక్కువగా పిలుస్తారు. ఈ పేరు ఆలయంతో భక్తులకు ఏర్పడిన ఆత్మీయ అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది అధికారిక చారిత్రక బిరుదు కానే కాదు, కానీ భక్తి సాంప్రదాయంలో స్థిరపడిన ప్రేమపూర్వక సంబోధన. కానీ ఈ ఆలయాన్ని దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చేసింది రాజన్న అనే పేరు మాత్రమే కాదు, కోడె మొక్కు. ఎందుకు? ఒక శివాలయంలో కోడెను సమర్పించే సాంప్రదాయం ఏర్పడింది. దాని వెనుక చరిత్ర ఉందా, స్థానిక విశ్వాసమా, లేక ఇంకా లోతైన అర్థమా? ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న మొదటి మహా రహస్యం. ఒక కోడె, ఒక మొక్కుబడి, ఒక 1000 ఏళ్ల సాంప్రదాయం. దీని వెనుక ఉన్న కథ మీరు ఊహించిన దానికంటే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. కోడె మొక్కు భక్తి వెనుక దాగి ఉన్న 1000 ఏళ్ల సాంప్రదాయం. వేములవాడ పేరు వినగానే భక్తులకు వెంటనే గుర్తుకు వచ్చేది కోడె మొక్కు. భారతదేశంలో అనేక ఆలయాల్లో భక్తులు తమ మొక్కుబడులను వివిధ రూపాల్లో సమర్పిస్తారు. కానీ శివాలయానికి ఒక కోడెను సమర్పించడం చాలా అరుదుగా కనిపించే ఆచారం. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తమ మొక్కు నెరవేరిన తర్వాత కోడెతో కలిసి రాజన్న ఆలయానికి వస్తారు. ఆ కోడెను ఆలయానికి అంకితం చేస్తారు. అయితే ఈ సాంప్రదాయం ఎలా ప్రారంభమైంది? చరిత్ర ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం ఇవ్వదు. ఈ ఆచారం ప్రారంభమైన ఖచ్చితమైన కాలాన్ని నిర్ధారించే ప్రత్యక్ష శాసన ఆధారాలు ప్రస్తుతం లేవు. కానీ స్థానిక సాంప్రదాయం ఒక ఆసక్తికరమైన వివరణను చెబుతుంది. వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్న కాలంలో ఎద్దు రైతు జీవితానికి అత్యంత విలువైన సహచరుడు. పంట, ఆహారం, కుటుంబ జీవితం అన్నీ దానితోనే ముడిపడి ఉండేది. అందుకే తమకు లభించిన దైవ అనుగ్రహానికి కృతజ్ఞతగా ఒక కోడెను రాజన్నకు సమర్పించే ఆచారం ఏర్పడిందని స్థానికంగా చెప్తారు. ఇది స్థానిక విశ్వాసం మరియు సామాజిక సాంప్రదాయానికి చెందిన వివరణ. దీనిని చారిత్రకంగా నిర్ధారించే ఆధారాలు లేవు. కాలక్రమేణా ఈ మొక్కుబడి తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో ఒక ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఇప్పటికీ కొంతమంది భక్తులు సాంప్రదాయాన్ని కొనసాగిస్తుండగా మరికొందరు ఆలయ నిర్వాహకులు సూచించే విధానాలకు అనుగుణంగా ప్రతీకాత్మకంగా తమ మొక్కుబడిని సమర్పిస్తారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆచారం భక్తి మాత్రమే కాదు, గ్రామీణ జీవితం, వ్యవసాయ సంస్కృతి మరియు దైవ విశ్వాసం, ఈ మూడింటి కలయిక. అయితే వేములవాడలో మరో సాంప్రదాయం కూడా ఉంది. భక్తులు రాజన్న దర్శనానికి ముందు ఒక పవిత్ర తీర్థంలో స్నానం చేస్తారు. ఆ తీర్థం పేరు ధర్మగుండం. ఈ ధర్మగుండం నీటికి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు లక్షలాది మంది ముందుగా అక్కడికే వెళ్తారు? అసలు రహస్యం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ధర్మగుండం నీటి వెనుక విశ్వాసం మరియు చరిత్ర.
రాజన్న ఆలయ ప్రాంగణంలో భక్తుల దృష్టిని ఆకర్షించే మరో పవిత్ర స్థలం ఈ ధర్మకుండం. ఆలయ సాంప్రదాయం ప్రకారం రాజన్న దర్శనానికి ముందు ఈ పవిత్ర తీర్థంలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఉదయం వేళ ధర్మగుండం వద్దకు వెళ్తే భక్తులు ప్రార్థనలు చేస్తూ తీర్థ స్నానం ఆచరిస్తూ కనిపిస్తారు. స్థానిక విశ్వాసం ప్రకారం ఆ తీర్థ స్నానం ఆధ్యాత్మిక పవిత్రతను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం, చారిత్రకంగా లేదా శాస్త్రీయంగా నిర్ధారించగల అంశం కాదు. అయితే చరిత్ర మరో విషయాన్ని చెబుతుంది. దక్షిణ భారతంలోని అనేక ప్రాచీన దేవాలయాల్లో ఆలయ తీర్థాలు నిర్మించడం ఒక ముఖ్యమైన వాస్తు సాంప్రదాయం. వాటిని పూజా కార్యక్రమాలకు, తీర్థ స్నానాలకు, నీటి నిల్వకు ఉపయోగించేవారు. ధర్మగుండం కూడా ఆ సాంప్రదాయంలో భాగంగా అభివృద్ధి చెందిన పవిత్ర జలాశయంగా భావించబడుతుంది. ఇంకో విశేషం, ఈ ఆలయ సముదాయాన్ని పరిశీలిస్తే ప్రవేశ ద్వారాలు, మండపాలు, గర్భగుడి, తీర్థం అన్నీ ఒక సమగ్ర ప్రణాళికలో భాగాలుగా కనిపిస్తాయి. ఇది కేవలం పూజ కోసం నిర్మించిన స్థలం మాత్రమే కాదు, భక్తుడు శరీర శుద్ధి నుంచి మనస్సు ప్రశాంతత వరకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అనుభవించేలా రూపకల్పన చేసిన క్షేత్రం. కానీ వేములవాడ గొప్పతనం ధర్మగుండంతో కూడా ముగియదు. ఈ ఆలయ గోడలపై చరిత్ర ఇప్పటికీ చెక్కబడి ఉంది. రాజులు, దానాలు, యుద్ధాలు, శిల్పుల ప్రతిభ ఇవన్నీ రాతిలో నిశ్శబ్దంగా నిలిచిపోయాయి. ఒక శాసనం 1000 పుస్తకాలకు సమానం అంటారు. వేములవాడలో అలాంటి ఎన్నో రాతి కథలు ఇప్పటికీ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. రాజన్న మహిమ, భక్తులు చెప్పే అనుభవాలు. ఒక దేవాలయం గొప్పతనం దాని రాతి గోడలు మాత్రమే చెప్పవు, అలా అని దాని గోపురం కూడా చెప్పదు. శతాబ్దాలుగా, తరతరాలుగా ఈ క్షేత్రానికి వస్తున్న భక్తుల విశ్వాసమే ఆ దేవాలయాన్ని సజీవంగా ఉంచుతుంది. వేములవాడలో కూడా అదే కనిపిస్తుంది. తెల్లవారుజామునే రాజన్న దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూలో నిలబడతారు. ఎవరో ఉద్యోగం కోసం, ఎవరో ఆరోగ్యం కోసం, ఎవరో కుటుంబ శ్రేయస్సు కోసం, మరికొందరు కేవలం కృతజ్ఞత చెప్పడానికే వస్తారు. స్థానిక విశ్వాసం ప్రకారం భక్తి శ్రద్ధలతో రాజన్నను ప్రార్థిస్తే జీవితంలో అడ్డంకులు తొలగుతాయని, మనశ్శాంతి లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ అనుభవాలు వ్యక్తిగత భక్తి విశ్వాసాలకు సంబంధించినవి. వాటిని చారిత్రకంగా లేదా శాస్త్రీయంగా నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ ఒక విషయం మాత్రం దాదాపు ప్రతి యాత్రికుడు చెప్తాడు, రాజన్న ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఆత్మీయత ఉంటుంది అని. ఇక్కడ భక్తులు రాజరాజేశ్వరుడు అని కంటే రాజన్న అని ప్రేమగా పిలుస్తారు. ఆ సంబోధనలో భయం లేదు, దూరం లేదు, ఒక కుటుంబ సభ్యుడిని పిలిచేంత ఆప్యాయత మాత్రమే ఉంటుంది. బహుశా అందుకే ఈ క్షేత్రానికి తరతరాలుగా కుటుంబాలంతా వస్తూ ఉంటారు. ఇంకో విశేషం, ఉత్సవాల సమయంలో రాజన్న ఆలయం చుట్టూ వినిపించే భజనలు, శివనామస్మరణ, నాదస్వర ధ్వని, ఘంటారావం ఈ మొత్తం వాతావరణాన్ని భక్తిలో లీనమయ్యే అనుభూతిని కలిగిస్తుంది. కానీ రాజన్న ఆలయ మహిమ భక్తుల అనుభవాలతో మాత్రమే ముగియదు. ఈ రాతి గోడలపై చరిత్ర ఇంకా జీవిస్తోంది. ఈ ఆలయంలోని ప్రతి శాసనం ఒక రాజు చెప్పిన కథ, ప్రతి శిల్పం ఒక శిల్పి వదిలిన సంతకం. చాళుక్యుల నుంచి కాకతీయుల వరకు రాతిలో నిలిచిన చరిత్ర. వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, చరిత్రకారులకు ఇది ఒక విలువైన ఆధారం. ఆలయ ప్రాంగణంలో కనిపించే శాసనాలు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాయి. చరిత్రకారుల పరిశోధనల ప్రకారం చాళుక్యులు ఈ క్షేత్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు అని. వారి కాలంలో ఆలయ విస్తరణ, పూజా విధానాలు, దానాలు వ్యవస్థీకృతంగా అభివృద్ధి చెందాయి. తరువాత కాకతీయుల కాలంలో కూడా ఈ క్షేత్రానికి ఆదరణ కొనసాగింది. ఆలయంలో కనిపించే కొన్ని నిర్మాణ భాగాల్లో తరతరాల నిర్మాణ శైలుల ప్రభావం కనిపిస్తుంది. ఇది ఒకే కాలంలో నిర్మించిన దేవాలయం కాదు, శతాబ్దాల పాటు విస్తరించబడుతూ అభివృద్ధి చెందిన జీవంతమైన ఆలయ సముదాయం. ఆలయ స్తంభాలను గమనిస్తే పుష్పాల నమూనాలు, దైవ రూపాలు, అలంకార శిల్పాలు, ప్రతి అంగుళం శిల్పుల అసాధారణ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఇంకా ఆలయ నిర్మాణంలో ప్రాకారాలు, మండపాలు, గర్భగుడి, ధర్మగుండం అన్నీ ఒక సమగ్ర ప్రణాళికలో భాగాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. భారతీయ దేవాలయ వాస్తులో భక్తుని ప్రయాణం బయటి ప్రపంచం నుంచి ఆత్మ పరిశీలన వైపు సాగాలని భావిస్తారు. ఈ నిర్మాణంలో కూడా ఆ భావన ప్రతిఫలించినట్లు వాస్తు పరిశోధకులు విశ్లేషిస్తారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వేములవాడలో శైవ సాంప్రదాయంతో పాటు
ఇతర దైవారాధనల ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. ఇది మధ్యయుగ దక్షిణ భారతదేశంలో వివిధ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు పరస్పరం సహజీవనం చేసినట్లు సూచించే అంశాలలో ఒకటిగా కొందరు పరిశోధకులు భావిస్తారు. అయితే వేములవాడ కథ ఇంకా పూర్తి కాలేదు. ప్రతి సంవత్సరం జరిగే ఒక మహోత్సవం ఈ ప్రశాంత క్షేత్రాన్ని లక్షలాది మంది భక్తులతో నింపేస్తుంది. రాజన్న బ్రహ్మోత్సవాల సమయంలో వేములవాడ ఎందుకు భక్తి సముద్రంగా మారిపోతుంది? చివరి భాగంలో ఈ దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. రాజన్న బ్రహ్మోత్సవాల సమయంలో భక్తి సముద్రంగా మారే వేములవాడ. సంవత్సరంలో చాలా రోజులు వేములవాడ ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక రోజులు వస్తే ఈ పట్టణం పూర్తిగా మారిపోతుంది. వీధులన్నీ భక్తులతో నిండిపోతాయి. ఘంటా నాదాలు, శివనామ స్మరణ, నాదస్వర ధ్వనులు రాజన్న ఆలయం చుట్టూ మారుమోగుతూ ఉంటాయి. అదే రాజన్న బ్రహ్మోత్సవాల వైభవం. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, వాహన సేవలు, ధార్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు అని. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఉత్సవాల్లో ఒక సాంప్రదాయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. కోడె మొక్కు. నేటి కాలంలో ఆలయ పరిపాలన, పశు సంక్షేమ నిబంధనలు మరియు కాలానుగుణ మార్పులకు అనుగుణంగా ఈ సాంప్రదాయం నిర్వహణలో మార్పులు చోటు చేసుకున్నాయి. కాబట్టి భక్తులు ఆలయ అధికారులు సూచించే ప్రస్తుత విధానాలను అనుసరించడం అవసరం. అయితే కృతజ్ఞతను వ్యక్తం చేసే ఆ భావం మాత్రం శతాబ్దాలుగా మారనే లేదు. మరో విశేషం, ఉత్సవాల సమయంలో ధర్మగుండం వద్ద భక్తులు ప్రార్థనలు చేస్తూ కనిపిస్తారు. ఆలయంలో జరిగే వేద పారాయణాలు, రుద్రాభిషేకాలు, దీపాల వెలుగులు మొత్తం వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చేస్తాయి. అప్పుడు వేములవాడ ఒక పట్టణంలా అనిపించదు, ఒక జీవంతమైన ఆధ్యాత్మిక సాంప్రదాయంలా కనిపిస్తుంది. కానీ ఈ క్షేత్రం గురించి ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. రాజన్న అనే పేరు, కోడె మొక్కు, ధర్మగుండం, ఈ మూడింటి వెనుక దాగున్న అసలు సందేశం ఏమిటి అని. బహుశా ఆ సమాధానం శాసనాల్లో కాదు, భక్తుల హృదయాలు దాగి ఉండొచ్చు. రాజన్న చెప్పే శాశ్వత సందేశం. మన ప్రయాణం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఈ డాక్యుమెంటరీలో మనం ఒక ప్రాచీన శైవ క్షేత్రాన్ని చూసాం, చాళక్యుల చరిత్రను తెలుసుకున్నాం, శాసనాలను పరిశీలించాం, కోడె మొక్కు వెనుక ఉన్న స్థానిక సాంప్రదాయాన్ని అర్థం చేసుకున్నాం, ధర్మగుండం విశిష్టతను చూశాం. కానీ ఈ మొత్తం కథలో అత్యంత గొప్ప విషయం ఏమిటి? అది భక్తి మరియు సమాజం మధ్య ఉన్న బంధం. వేములవాడలో రాజన్న కేవలం ఒక దేవుడు కాదు, భక్తుల జీవితంలో ఒక కుటుంబ సభ్యుడిలా స్థానం సంపాదించినవాడు. అందుకే రాజరాజేశ్వరుడు అనే మహిమాన్వితమైన పేరుతో పాటు రాజన్న అనే ఆప్యాయమైన పేరు కూడా తరతరాలుగా నిలిచిపోయింది. ఇది ఒక ఆలయానికి ప్రజలతో ఏర్పడిన ఆత్మీయ సంబంధానికి నిదర్శనం. చరిత్ర మనకు రాజుల కథ చెప్తుంది, శాసనాలు నిర్మాణాల వెనుక కథలు చెప్తాయి, పురాణాలు ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తాయి, స్థానిక విశ్వాసాలు భక్తి ఎలా జీవించి ఉంటుందో చూపిస్తుంటాయి. ఈ నాలుగు కలిసినప్పుడే వేములవాడ పూర్తి రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రాతి గోడలు 1000 సంవత్సరాలుగా ఒకే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావు, అవి సంస్కృతిని కాపాడే కేంద్రాలు, చరిత్రను నిలబెట్టే గ్రంథాలు, సమాజాన్ని కలిపే వేదికలు. అందుకే వేములవాడకు వచ్చే ప్రతి యాత్రికుడు కేవలం దర్శనం చేసుకొని మాత్రమే వెళ్ళడు, ఒక అనుభూతిని, ఒక సాంప్రదాయాన్ని, ఒక చరిత్రను తనతో పాటు తీసుకెళ్తాడు. బహుశా అదే రాజన్న అసలు మహిమ. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాలు, చరిత్రలో దాగి ఉన్న అద్భుత విశేషాలు, పురాణాల వెనుక ఆసక్తికరమైన కథనాల కోసం ఆహాభక్తిను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో అద్భుతమైన దేవాలయ రహస్యంతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. నమస్కారం, నేను మీ మహేష్.